బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ వార్ రూమ్ లో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారుపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ జాబితా ఖరారు చేసి ఏఐసీసీకి ఎన్నికల కమిటీ స్క్రీనింగ్ కమిటీ పంపనుంది. కాగా మంగళవారం లేదా బుధవారం ఏఐసీసీ ఎన్నికల కమిటీ భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే 14వ తేదీలోపు అన్ని జాబితాలు సిద్ధం చేయాలని కాంగ్రెస్ యోచనలో ఉందని సమాచారం. మరోవైపు సీట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని ఓబీసీ కమ్మ నేతలు కోరుతున్నారు. కనీసం 35 సీట్లు ఇవ్వాలనే అధిష్టానానికి ఓబీసీ నేతలు ఇప్పటికే విన్నవించారని తెలుస్తోంది. దీనిపై బీఆర్ఎస్ ఇచ్చిన వాటికంటే ఎక్కువ ఇస్తామని బీసీ కమ్మ నేతలకు కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చిన సంగతి తెలిసింది. అయితే ఇప్పటికే 50% పైగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తయిందని సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ వార్ రూమ్ లో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారుపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ జాబితా ఖరారు చేసి ఏఐసీసీకి ఎన్నికల కమిటీ స్క్రీనింగ్ కమిటీ పంపనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. సుదీర్ఘంగా స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీ వార్ రూమ్ వేదిక జరుగుతుంది. నేపథ్యంలో 8 గంటలకు పైగా సుదీర్ఘంగా స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. కొద్ది క్షణాల క్రితమే స్క్రీనింగ్ కమిటీ కూడా ముగిసినట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో అంటే 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే సూచన చేసింది. నేపథ్యంలో 2 దఫాలుగా కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. దీనికి సంబంధించి కూడా 80 స్థానాలకు పైగా ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరింది. 80 స్థానాలకు సంబంధించిన అందరికీ ఫస్ట్ అంటే ఏకాభిప్రాయం కుదిరిన అభ్యర్థులకు సంబంధించి సింగిల్ నేమ్ తో అభ్యర్థుల లిస్టు నివేదిక సిద్ధంగా ఉన్నది. మొత్తంగా 30 స్థానాలకు సంబంధించి కొంతమేర ముగ్గురేసి అభ్యర్థులు ఉన్న నేపథ్యం కావచ్చు. అంతా ఈ 30 స్థానాలకు సంబంధించి కూడా ఈ రోజు స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కీలకంగా చర్చలు జరిగాయి. ప్రధానంగా అభ్యర్థులకు సంబంధించి ముఖ్యంగా ముగ్గురేసి ఉన్న నేపథ్యంలో ఎవరికి టికెట్ ఇస్తే అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా సర్వే చేపట్టారు, రీసర్వే చేపట్టారు. ఈ నేపథ్యంలో సునీల్ కనుగోలు వ్యూహకర్త నేతృత్వంలో కూడా సర్వే జరిగింది. మిగతా ప్రైవేటు పార్టీ సంస్థల నుంచి కూడా సర్వే చేపట్టిన నేపథ్యం కావచ్చు. సుదీర్ఘంగా ఉదయం 9-12 గంటలకు ప్రారంభమైన సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. నేపథ్యంలో అంటే సుదీర్ఘంగా 119 నియోజకవర్గాలకు సంబంధించి గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యం కావచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ముందు అంటే ఉదయం నుంచి కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కూడా వార్ రూమ్ ముందు తమకు ఆశావులంతా కూడా క్యూ కట్టిన పరిస్థితి, వాళ్ళు నిరసన తెలిపిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా బీసీలకు సంబంధించి 34 స్థానాలు కేటాయించాలని బీసీ నేతలు నిరసన చేపట్టిన పరిస్థితి కావచ్చు. అలాగే ఓయూ విద్యార్థి సంఘాలు కూడా నిరసన చేపట్టారు. వాళ్ళకి సంబంధించి కూడా 5 టికెట్లు అడుగుతున్న నేపథ్యం కావచ్చు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 28 టికెట్లు ఆశిస్తున్న నేపథ్యం కావచ్చు. మొత్తంగా అంటే
ఏదైతే స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సంబంధించి కూడా పూర్తిగా గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలి. ఈ నేపథ్యంలో ఎవరికి అంటే ఇక్కడ మిగతా బీసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కావచ్చు, ఎవరికి అంటే వాళ్ళకి సంబంధించిన అభ్యర్థుల స్థానాల్లో తమకు సముచిత న్యాయం కల్పిస్తాం, వాళ్ళకి ఏది ఆ స్థానాలు కల్పిస్తామన్నట్టుగా కూడా ఏఐసీసీ నేతలు చెప్పిన పరిస్థితి కావచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా ఈ కమిటీ సమావేశం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధానంగా ఇక్కడ బీసీల స్థానాల సమస్య కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆశిస్తున్న స్థానాలు కావచ్చు, అలాగే మిగతా ఏదైతే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కూడా 10 టికెట్ల అంశం తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో అన్ని అంశాలు ఈ చర్చలో ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి లక్ష్యంతో కూడా ముందుకెళ్తున్న నేపథ్యం కావచ్చు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అభ్యర్థులు అనేది కీలక విషయం అనుకోవచ్చు, కీలక ఘట్టం అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ గాంధీ భవన్ వేదిక కూడా తొలి సమావేశం జరిగింది. దానికి సంబంధించి కూడా ఢిల్లీ వేదిక కూడా రెండు సార్ల సమావేశం జరిగింది. అంటే అభ్యర్థులకు సంబంధించి ఫిల్టరింగ్ పకడ్బందీగా ఉండాలి, గెలిచే అభ్యర్థులే టికెట్ ఇవ్వాలి. దానికి సంబంధించిన దానిపై ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేతలు కావచ్చు, రాహుల్ గాంధీ సూచనల మేరకు ఈరోజు కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో పలు దఫాలుగా కూడా అంటే ఏదైతే అభ్యర్థికి సంబంధించిన బలాబలాలు కావచ్చు, సర్వే రిపోర్ట్ల ఆధారంగా, నివేదికల ఆధారంగానే స్క్రీనింగ్ కమిటీలో అభ్యర్థిని ఫైనల్ లిస్ట్ లో చేయాలనే నేపథ్యం కావచ్చు. మొత్తంగా 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ రోజు ఫిల్టరింగ్ జరిగిన ప్రక్రియ కావచ్చు. మొత్తంగా దీనికి సంబంధించి ఈ 119 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను అది కేంద్ర కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి కూడా ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు. మొత్తంగా అంటే ఈ 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా డేటా అంతగా ఎలక్షన్ కమిటీకి ఇస్తే ఎలక్షన్ కమిటీ ఆ డేటాను కూడా ప్రకటించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో 15వ తేదీ నుంచి కూడా తెలంగాణలో బస్ యాత్ర కొనసాగుతున్న క్రమం కావచ్చు. ఈ నేపథ్యంలో అంటే అగ్రనేతలంతా కూడా తెలంగాణకు రాబోతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కావచ్చు, అగ్రనేత రాహుల్ గాంధీ కావచ్చు, అలాగే సోనియా గాంధీ కావచ్చు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ బస్ యాత్రలో పాల్గొన్న నేపథ్యం కావచ్చు. 15వ తారీఖున ప్రారంభమయ్యేది ప్రియాంక గాంధీ చేతుల మీద కూడా ఈ బస్ యాత్ర ప్రారంభమైంది. నేపథ్యంలో ప్రియాంక గాంధీ 2 రోజుల పర్యటన ఈ తెలంగాణలో ఉండబోతుంది. 18, 19 రాహుల్ గాంధీ రాబోతున్న నేపథ్యం కావచ్చు. మిగతా బస్ యాత్ర కొనసాగుతున్న క్రమంలో కూడా మల్లికార్జున ఖర్గే రాబోతున్న నేపథ్యం కావచ్చు. ముఖ్యంగా అంటే 10వ తేదీన కూడా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశంలో 119 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఆ లిస్ట్ ను కూడా వాళ్ళు పర్యవేక్షిస్తారు. అభ్యర్థులకు సంబంధించిన డేటా మొత్తం తీసుకుంటారు. ఆ నేపథ్యంలో ప్రకటించేందుకు ఎక్కడ దానికి ఏ డేట్ రోజు ప్రకటిస్తాం అనే దానిపైన కూడా వాళ్ళకి సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులకు సంబంధించిన తొలి విడత సంబంధించి కూడా 70 స్థానాలకు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. నేపథ్యంలో దానికి సంబంధించిన నివేదిక కూడా సిద్ధంగా ఉన్నది. ఇదంతా కూడా సీల్డ్ కవర్ లో పెట్టి కేంద్ర ఎన్నికల కమిటీకి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ పంపించనున్న నేపథ్యంలో అంటే ఈ రోజు 12 గంటల నుంచి కూడా ఒక ఉత్కంఠభరితంగా వచ్చింది. ఎందుకంటే దరఖాస్తుల ప్రక్రియ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి విశేష స్పందన వచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తే 119 నియోజకవర్గాలకు సంబంధించి 1006కు పైగా దరఖాస్తులు వచ్చాయి. కాంగ్రెస్ గాంధీ భవన్ కి క్యూ కట్టిన పరిస్థితి. అలాగే ఆశావాహులకు సంబంధించి కూడా ఈ రోజు ఏదైతే వార్ రూమ్ దగ్గర కూడా ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. అక్కడంతా ఢిల్లీకి నేతలంతా కూడా ఆశావాహులంతా కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల వైపు ఉంది, ఖచ్చితంగా ప్రజా ఆదరణ కోరుతుంది. ఇప్పటికే 6 గ్యారెంటీలు ఇచ్చిన నేపథ్యం కావచ్చు, డిక్లరేషన్లు ఇచ్చిన నేపథ్యం కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, ప్రజా వ్యతిరేకత కావచ్చు, అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ అసంతృప్త నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలకు వచ్చారు. ఈ నేపథ్యంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి చేపట్టబోతుంది, అధికార పీఠాన్ని ఎక్కబోతుంది అనేది ప్రజల్లో ఒక వినిపిస్తున్న వాదన కావచ్చు. ఆశావాహుల్లో అదే తమకు టికెట్ దక్కితే ఖచ్చితంగా గెలుస్తామనే ఒక ఆశతోటి వాళ్ళంతా కూడా ఢిల్లీకి చేరుకున్న పరిస్థితి. తప్పకుండా మాకు టికెట్ కేటాయించాలని అడిగిన పరిస్థితి. వాళ్ళందరికీ కూడా కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సముచిత న్యాయం కల్పిస్తాం, ఖచ్చితంగా మీరు ఆశిస్తున్న టికెట్లు కావచ్చు, బీసీలకు సంబంధించి ఆ సామాజిక వర్గానికి కావచ్చు, ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గానికి సమన్వయం చేస్తాం, అందరికీ టికెట్లు కేటాయిస్తాం. అభ్యర్థులకు సంబంధించి కూడా పకడ్బందీ ఫిల్టరింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కూడా సమాలోచనలు జరిపాడు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే మధు యాష్కి గౌడ్ మొత్తం అంటే దీనికి సంబంధించిన మధు యాష్కి గౌడ్ బీసీలకు సంబంధించి వాళ్ళ ముందు నుంచి ఢిల్లీ వేదికగా కూడా బీసీ నేతలు వాళ్ళతో మాట్లాడిన ప్రయత్నాలు చేశారు. ఇక్కడ పట్టి విక్రమార్క కూడా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన టికెట్ల అంశం పైన కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు, వినతి పత్రాలు ఇచ్చారు. దీని అంటే మొత్తంగా టికెట్ల అంశానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం పీఠం ఎక్కబోతుందనే ఆతృత కూడా ఆశావాహుల్లో ఉన్న నేపథ్యంలో మొత్తంగా అంతా ఢిల్లీకి చేరుకున్న పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఈరోజు సుదీర్ఘంగా ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కొనసాగింది. దీనికి సంబంధించిన పూర్తిగా 119 నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఢీకొట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఏదైతే అభ్యర్థిని గద్దెదించే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పలు దఫాలుగా చాలా రోజుల్లో కూడా స్క్రీనింగ్ కమిటీ
ఫిల్టరింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కమిటీల సమావేశాలు జరిగాయి. అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి కూడా సర్వేలు జరిగినాయి. ఈ నేపథ్యంలో అంటే మళ్ళీ ఆ నియోజకవర్గానికి సంబంధించిన విభేదాలు వచ్చిన ముగ్గురేసి అభ్యర్థులు ఉన్న వాళ్ళకు విభేదాలు ఏర్పడ్డ నియోజకవర్గాలు రీసర్వే చేశారు. ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వబోతుంది. అలాగే బీఆర్ఎస్ సంబంధించి కూడా అక్కడ బీసీలకు మొండు చేయి చూపిన పరిస్థితి కావచ్చు. బీసీలకు సంబంధించి కూడా టికెట్ల విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కొంచెం తక్కువ టికెట్ ఇచ్చిన నేపథ్యం కావచ్చు. 23 టికెట్లు బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఇచ్చిన నేపథ్యం కావచ్చు. అంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దానికంటే పెంచిస్తామన్నట్టుగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా సామాజిక వర్గాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన సామాజిక వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో సముచిత న్యాయమిత్తం మీకు పెంచిస్తామన్నట్టుగా హామీ ఇవ్వడం జరిగింది. అన్ని అంశాలను ఈ స్క్రీనింగ్ కమిటీలో తీసుకొచ్చారు. అన్ని అంశాలపైన కూడా చర్చ జరిగింది. అన్ని అంశాలతో ఏదైతే నేతలంతా వినతి పత్రాలు ఇచ్చారో ఆ వినతి పత్రాలు కూడా ఆ సమావేశంలో చర్చలు జరిగాయి. పూర్తిగా 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పకడ్బందీగా గెలిచే అభ్యర్థులకు సంబంధించి ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల డేటా అయితే నివేదిక తయారైంది. నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తిగా సీల్డ్ కవర్ లో పెట్టి రేపు మురళీధరన్ కేంద్ర ఎన్నికల కమిటీ ఇవన్నీ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిటీ దీన్ని పూర్తిగా పర్యవేక్షించిన క్రమంలో కూడా 14 బస్ యాత్ర క్రమం ఉన్నది కాబట్టి బస్ యాత్ర తర్వాత మొదటి విడత ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యనేతలంతా కూడా తెలంగాణకు రాబోతున్న నేపథ్యం కావచ్చు. అంటే ముందుగా ప్రకటిస్తే వేరే ఏదైతే బస్ యాత్ర కొనసాగుతున్న క్రమంలో ఒక అసంతృప్త తెగలు తగిలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు అభ్యర్థులు ఆశావాహులు ఉన్నారు. టికెట్ దక్కని వారు వాళ్ళ అసంతృప్తి కొనసాగుతూ వాళ్ళందరినీ కూడా కూల్ చేసే విధంగా కూడా మరో కార్యాచరణ సిద్ధం చేశారు. అంతా ఏఐసీసీ నేతలంతా కూడా 15 బృందాలుగా కూడా తెలంగాణకు రాబోతున్నారు. వాళ్ళంతా కూడా ఆశావాళ్ళు టికెట్ దక్కని వారితో కూడా సమావేశమవుతారు. వాళ్ళకి సంబంధించిన కూడా హామీలు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ గా చేస్తామని కావచ్చు, లోక్సభ స్థానానికి సంబంధించి కూడా ఎంపీ స్థానాన్ని ఇస్తామని వాళ్ళకు ఏదైతే కూల్ చేసే పరిస్థితి కావచ్చు హామీ ఇచ్చే అవకాశం ఉంది. నేపథ్యంలో ఖచ్చితంగా సంబంధించిన బస్ యాత్ర తర్వాత కూడా తొలి విడత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వినండి హరీష్, ఇప్పుడు కాంగ్రెస్ లో అభ్యర్థుల లిస్ట్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారు? అండ్ ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోకి ఇంకా కూడా భారీగా చేరికలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు అభ్యర్థుల లిస్ట్ ఖరారు అయిపోతే మరి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళని ఏ రకంగా పరిగణలోకి తీసుకుంటారు? అసలు ఖచ్చితంగా ఇప్పుడు 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా కొన్ని స్థానాలను కూడా పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ సిపిఎం నేతలు, సిపిఐ నేతలు ఒక పొత్తు పెట్టుకునే అంశం కూడా తెర మీదకి వచ్చింది. నేపథ్యంలో వాళ్ళు కొన్ని టికెట్లు అడిగే అవకాశం ఉంటుంది కావచ్చు. అంటే ఇలాంటి అంశాలను కూడా వాళ్ళంతా పరిగణలోకి తీసుకున్నారు. అంటే మిగతా నేతలు ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ పార్టీ నుంచి కూడా ఇక్కడ నేతలంతా కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. వాళ్ళతో రహస్యంగా భేటీ అవుతున్నారు. వాళ్ళంతా సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఒక నియోజకవర్గానికి సంబంధించి కూడా టికెట్ ఇస్తే కన్ఫర్మ్ గా కాంగ్రెస్ పార్టీలో చేరుతామన్నట్టుగా కూడా హామీ ఇస్తున్న నేపథ్యం కావచ్చు. అలాంటి నియోజకవర్గాలు అలాగే సిపిఎం లెఫ్ట్ పార్టీల పొత్తు అంశం కూడా రేపు సిడబ్ల్యూసి సమావేశం జరుగుతుంది. సిడబ్ల్యూసి సమావేశంలో కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా తీసుకోబోతున్నారు. సిపిఎం తో పొత్తు పెట్టుకుంటే ఏ నియోజకవర్గానికి టికెట్లు ఆశిస్తారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ని టికెట్లు వాళ్ళకి ఇవ్వబోతున్న అంశం పైన ప్రధానంగా రేపు ఇదే అంశం పైన ప్రధాన చర్చ జరుగుతుంది. దాని తర్వాత కూడా వాళ్ళకు ఎన్ని టికెట్లు కేటాయిస్తే అంశం పైన కూడా ఆ టికెట్లను ఇప్పటికే వాళ్ళు ఖమ్మం నుంచి కావచ్చు, నల్లగొండ నుంచి కావచ్చు టికెట్లు ఆశిస్తున్న క్రమం ఉన్నది. దానికి సంబంధించి కూడా ఆ స్థానాలను ఖాళీగా ఉంచలేదా వేరే ఇతర నియోజకవర్గాలకి సిపిఐ పార్టీలకు కేటాయించే విధంగా కూడా కొన్ని స్థానాలు కూడా అక్కడ పక్కన పెట్టిన అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 119 నియోజకవర్గాలకు సంబంధించి ఒకటేసారి ఒకే దఫాలో ప్రకటిస్తే మాత్రం మిగతా పొత్తుల అంశం కావచ్చు, మిగతా అంశం కావచ్చు, అంటే ఇదంతా ఏదైతే కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ చూసుకుంటున్న నేపథ్యం కావచ్చు. అంటే రేపు జరిగే సిడబ్ల్యూసి సమావేశంలో సిపిఎం నేతలు సంబంధించిన పొత్తు అంశం కావచ్చు, మిగతా ఏదైతే ఇంకా బీఆర్ఎస్ చేరికలు ఉన్నాయి, బీజేపీ నుంచి చేరికలు ఉన్నాయి, ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఆ నేతకు ఏ నియోజకవర్గం టికెట్ ఆశిస్తుండో అక్కడ ఎవరు కొనసాగుతారు, అభ్యర్థులు ఎవరు, బలమైన నేత ఎవరున్నారు, కాంగ్రెస్ నుంచి ఇప్పటికే కొనసాగుతున్న నేత ఉన్నారు, వాళ్ళతో బుజ్జగించే ప్రయత్నాలు కావచ్చు, వాళ్ళకు సర్దుబాటు చేసే ప్రయత్నాలు కావచ్చు, వాళ్ళకు అధికారంలోకి వచ్చే తర్వాత ఇచ్చే హామీలు కావచ్చు, లోక్సభ స్థానం కల్పించే అవకాశాలు కావచ్చు, ఇలాంటి అంశాలన్నిటిని కూడా రేపు చర్చకు రానున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని స్థానాలు కూడా పక్కన పెట్టినట్టుగా తెలుసు. నేపథ్యంలో కొన్ని స్థానాలకు సంబంధించి కూడా సిపిఎం కావచ్చు, మిగతా ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నుంచి వస్తున్న ముఖ్య నేతలు కావచ్చు, అసంతృప్త నేతలు ఇప్పటికే ఎమ్మెల్యేగా పోటీ వాళ్ళు చేసి కూడా వాళ్ళకు అవకాశం దక్కని నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ గతదించడానికి కూడా ఇప్పటికీ
ప్రజల్లో కూడా ఒక మాట, ప్రజల్లో కూడా వాణి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితులు, ఇంకా చేరికలో పెరుగుతున్న పరిస్థితులు ఈ నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన హామీలకు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఆశించిన నియోజకవర్గ అంశానికి సంబంధించిన టికెట్ కావచ్చు, వీటన్నిటిని కూడా థ్యాంక్ యూ హరీష్.